నమస్తే వెల్కమ్ టు కీర్తి టాక్స్. ఇవాళ మన కీర్తి టాక్స్ లో ఒక డిఫరెంట్ ఏం కాదనుకోండి, అందరికీ తెలిసిన మన ట్రెడిషనల్ పచ్చడి కంది పచ్చడి ఇవాళ ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ కందిపప్పు అలాగే ఎండుమిర్చి చక్కగా వేయించేసుకుంటున్నాను. ఈ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి, అసలు మాడకుండా వేయించుకోవాలి. ఎండుమిర్చి అలాగే కందిపప్పు చక్కగా దోరగా వేయించుకొని ఇందులో మనము వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నట్టయితే కంది పచ్చడి మనకి తయారైపోతుంది. దానిలో కొద్దిగా ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా దంచేటప్పుడు వేసుకోండి. ఇష్టం లేకపోతే ఇంగువ వేసి మీరు తాలింపులు ఇంగు వేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది మన సాంప్రదాయమైన కంది పచ్చడి. ఓకేనా? ఇదంతా మళ్ళీ ఫినిష్ అయినాక నేను మీకు మళ్ళీ వీడియో తీసి సో ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయ 3 కలిపి మనం ఇందులో వేసేసుకుందామండి. చింతపండు వేసేస్తున్నాను, అలాగే వెల్లుల్లిపాయ వేసుకుంటేనే ఈ కంది పచ్చడికి టేస్ట్. సో వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసి అంతా ఇందులోకి తీసేసుకున్నాను. ఇది మన కంది పచ్చడి అనమాట. సో హాన్వికకి కొద్దిగా టేస్ట్ చూపిద్దాం. హాన్విక, టేస్ట్ చేస్తావా? బాగుందా? చూసారు కదా ఫ్రెండ్స్, సాంప్రదాయమైనటువంటి కంది పచ్చడి, మన అమ్మమ్మల కాలంలో తరచుగా చేసుకునేటువంటి కంది పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా కంది పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో చెప్పండి. బాయ్ బాయ్. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్.